శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, వెంకటాపుర గ్రామం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇది పెద్ద కొండపైన ఉంటుంది. ఆ కొండ చేప ఆకారంలో ఉంటుంది. ఈ కమాన్ కింద నుండి మనం ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. గుడి దగ్గరి వరకు కూడా ఘాట్ రోడ్ ఏర్పరిచారు. అంతకు మునుపు మెట్లదారి ఉండేది. ఇప్పటికి కూడా మెట్లదారిని ఉపయోగిస్తారు భక్తులు. వాహనాలు ఉన్నవాళ్ళు ఘాట్ రోడ్లో వెళ్తుంటారు. క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. మనం గుట్ట మీదకి వెళ్ళగానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. గుట్ట చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి చుట్టూ ప్రకృతి రమణీయత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనాలని ఆ గుట్ట దగ్గర వరకు కూడా అనుమతిస్తారు. అక్కడి నుండి గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారు 1000 ఋషులకు మోక్షం ఇచ్చిందన్నమాట. స్వామివారు సోమకాసురుని రాక్షసుని చంపి 1000 ఋషులకు మోక్షం ఇచ్చింది. మత్స్యగిరి గుట్ట 1000 ఋషుల కొండ ఇది. ఇది స్వామి పాదం. మీకు ఎదురుగా పడే కొండ, దాని మీద గుండం ఉన్నది. అది పాలగుండం. అక్కడికి ఎక్కవచ్చా? ఎక్కరాదు స్వామి. అక్కడి నుంచి లోపలికి పాదం చాపుకొని గుండం లోపల ఉన్నది స్వామి. ఇది స్వామి పాదం. ఎక్కడ ఇక పబ్బ కట్టుకొని ఉన్న స్వామి అక్కడ మొక్క మెచ్చుకొని హనుమాన్ కదా. పాదం ఎక్కడ? చేతుల పాలకు. ఇది పాదాలు. ఇది స్వామి పాదాలు. అక్కడి నుంచి ఆ కోనేరులోకి వెళ్ళి లోపలికి పాదం చాపుకొని ఉన్నారు స్వామి. యాదగిరి గుట్ట యాదాద్రి నరసింహ. అది ఆ యాదాద్రి నరసింహకు సింహావతారం ఎత్తి మోక్షం ఇచ్చిండు. ఇక్కడ మత్స్య అవతారం. అది కచ్చేరు, ఇది ఇల్లు స్వామివారి. క్షేత్రపాలకుడు అన్నట్టు స్వామివారు. ఈ స్వామి నమ్ముకున్న వాళ్ళు మోక్షం లభించును. ఈ మత్స్యగిరి కొండ మీద ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఉన్నటువంటి చేపల ప్రత్యేకత ఏంటంటే, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ చేపలకు విష్ణునామాలు ఉంటాయి. వీటిని స్వామివారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తుంటారు. ఈ చేపలు మనకు అన్ని కాలాల్లో అన్ని సమయాలలో కూడా దర్శనమిస్తుంటాయి. స్వామివారి ప్రసాదాలైనటువంటి దద్దోజనం, పులిహోర వీటికి ప్రసాదంగా వేస్తారు. ఇక్కడి భక్తులు వారి వారి వ్యవసాయ క్షేత్రాలలో ఈ కోనేరు నీటిని చల్లినట్లయితే అక్కడ ఉన్న క్రిమి కీటకాలు చనిపోయి మంచి పంట దిగుబడి వస్తుందని భావిస్తారు. స్వామివారి అభిషేకానికి కూడా ఈ నీరే ఉపయోగిస్తారు. అదేవిధంగా భక్తులు తీర్థంగా కూడా తీసుకుంటారు. ఈ కోనేరులో చేపలతో పాటుగా నక్షత్రపు తాబిళ్ళు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. మనకు ఒకటిగా కనిపిస్తున్నటువంటి ఈ కోనేరు 3 గుండాల కలయిక. అందులో ఒకటి నామాల గుండము, 2 విష్ణు కుండము, 3వది మాల గుండము. ఇవన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి. అన్ని కాలాలలో ఇదే స్థితిలో నీరు ఉంటాయి. ఇక్కడ స్వామివారు సాలగ్రామ రూపంలో శంకు చక్రాలతో స్వయంభుగా వెలిశారు. స్వామివారి పాదాల నుండి నీరు ఊరుతాయి. ఆ నీరే కోనేరులో కలుస్తాయి. స్వామివారి ఆలయంతో పాటుగా ఇతర ఉపాలయాలైనటువంటి శ్రీ గోదాదేవి నిలయం, హనుమాన్ ఆలయం కలవు. ఇది ఆంజనేయ ఆలయం.
ఆంజనేయ స్వామి ఆలయం ముందున్నటువంటి ఈ వృక్షమే అభయ వృక్షము. ఇక్కడ భక్తులు మొక్కులు కట్టి వెళ్తారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శతశరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, గ్రామం వెంకటాపురం, వలిగొండ మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి. ఇక్కడ దశావతారంలో ఆది అవతారం మత్స్యావతారంగా స్వామి సాక్షాత్ విష్ణు పుష్కరంలో కోనేరులో చాపాకారంగా మత్స్యావతారంగా వెలిశారు. ఇక్కడ వేములు అని చెప్పి తపస్సు చేసినటువంటి వేమునులు ఆ యొక్క తపస్సులకు మెచ్చినటువంటి శ్రీహరి మత్స్యావతారంగా కోనేరులో వెలిసినటువంటి స్వామి. ఆ యొక్క కోనేరులో ఉన్నటువంటి చేపలు 365 రోజులు దర్శనమవుతాయి. ఆ 365 రోజుల్లో శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం ఈ మాసాలలో సుస్పష్టతగా దర్శనమవుతాయి. అప్పుడు కూడా స్వామి ఒకవేళ దర్శనం కానట్లయితే, అయ్యో స్వామి దర్శన భాగ్యం మాకు కలగలేనందుకు స్వామివారు అక్కడ ఆ యొక్క స్వయంభూ నామాలు, శంకుచక్రాలు, ఆ యొక్క సాలగ్రామ రూపేణ బండకు వెలిసినటువంటి స్వామి. ఆ యొక్క స్వామి మత్స్యావతారంగా దర్శనమిస్తాడు. స్వామి పుష్కరంలో వెలిసారు కాబట్టి ఇక్కడ గుండంలో ఉన్నటువంటి తీర్థం దివ్యౌషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇళ్లలో బాగలేకున్నా, పంట చేనులలో బాగలేకున్నా, సంతానం కలిగిన వారికైనా సరే ఆ యొక్క తీర్థాన్ని ఒక 11 రోజులు సేవించినట్లయితే ఈది బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలు కానీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ప్రతినిత్యం కూడా ఆ తీర్థంతోనే ఆ యొక్క స్వయంభూమూర్తికి అభిషేకం గావిస్తారు. జై శ్రీరామ్. ఇక్కడ ఉన్న కోనేరు 3 గుండాలుగా ఉన్నాయనుకున్నాం కదా. అవి సృష్టి, స్థితి, లయ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపాలుగా చెప్పుకుంటారు. అదేవిధంగా లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపాలు, అదేవిధంగా త్రినేత్రానికి రూపాలుగా భావిస్తారు. మనకు కింద కనిపిస్తున్నది శివాలయం. ఇక్కడ శివలింగాన్ని రామేశ్వరం నుండి తెప్పించినట్టుగా అక్కడున్న పూజారి చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న హనుమంతుని విగ్రహం, అక్కడ దూరంగా కనిపిస్తున్న పాతపడినటువంటి ఒక శివాలయం ఉంది. అది కాకతీయుల కాలంలో నిర్మించారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ కొత్త దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్న శివునికి చుట్టూ 5 వైపుల 5 ముఖాలు ఉంటాయి. ఈ శివాలయం వెనకాల గుట్ట మీదకి వెళ్ళినట్లయితే చాలా విశాలంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు.